కమింగ్ వెడ్డింగ్ సీజన్ కి స్కిన్ కేర్, మేకప్, హెయిర్ కేర్ చాలా ప్రొడక్ట్స్ తీసుకున్నా. దాంట్లో మస్ట్ రివ్యూ ఇది. ఈ రెండు కలిపి నాకు ఇయర్ అండ్ సేల్ లో 599 కి వచ్చాయి. ఓకే, ఎందుకంటే ఇది యాక్చువల్ గా చాలా ఎక్కువ, 1099 రూపీస్ ఎంతో నాకు హాఫ్ రేట్ కి వచ్చాయి. సో నేనేమనుకున్నా, నేను పెద్ద హీటింగ్ టూల్స్ యూజ్ చేయను, ఒకవేళ హీటింగ్ టూల్ యూజ్ చేస్తే ఇది అవసరం అవుతుందని తీసుకున్నా. దీని ఫ్రేగ్రెన్స్ ఉంది. నేను ఫ్రేగ్రెన్స్ కొట్టి ఒకసారి తలస్నానం చేసినా కూడా దీని ఫ్రేగ్రెన్స్ పోలేదు. నాకైతే వాసన నాకు అస్సలు నచ్చట్లేదు. ఎవరికన్నా మైగ్రేన్ ఉన్నా, ఇట్లా స్మెల్ అంటే పడకపోయినా, ఎక్కువ స్మెల్ ఉంటే మీరు ట్రై చేయకండి. వేరే ఏదన్నా దీనికి ఆల్టర్‌నేటివ్ ఉంటే చెక్ చేయండి. ఎవరన్నా మీకు తెలిస్తే దీనికి ఆల్టర్‌నేటివ్ మీరు కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. బ్లంట్ హీట్ ప్రొటెక్షన్ హెయిర్ మిస్ట్ నేనైతే సజెస్ట్ చేయను. నాకు అస్సలు నచ్చలేదు ఈ ప్రోడక్ట్. అండ్ ఇది నేను యూజే చేయలేదు ఇప్పటి వరకు. ఇదేంటి, కోల్డ్ స్ప్రే, మనం హెయిర్ మొత్తం సెట్టింగ్ చేసిన తర్వాత హెయిర్ సెట్టింగ్ స్ప్రే ఇది. ఐ థింక్ ఇది ఫ్రేగ్రెన్స్ ఉందో లేదో. బ్రో, ఇది కూడా ఫ్రేగ్రెన్సే ఉంది బ్రో. మీకు హెయిర్ కొట్టేదానికి ఫ్రేగ్రెన్స్ ఎందుకు బ్రో? నాకైతే ఇది నచ్చలేదు. హెయిర్ ప్రొటెక్షన్ ఓకే, హోల్డింగ్ ఓకే, ఇది చేయాల్సిన పని ఇది చేస్తుంది. కానీ దీని వల్ల వచ్చే ఫ్రేగ్రెన్స్ లిటరల్లీ ఒక హెయిర్ వాష్ చేసినా కూడా వెళ్ళట్లేదు. సో దాని వల్ల నాకు ఈ ప్రోడక్ట్ నచ్చలేదు. ఇది 499, ఇది 599. ఇది కొన్న వాళ్ళు నిజంగానే దీని ఫ్రేగ్రెన్స్ ఎక్కువ ఉందో లేదో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఎక్కువ అనిపించింది.